ఐసిస్ ఉగ్రవాది జడ్జి మీద బూటు విసిరే ప్రయత్నం మాత్రమే చేసిండు కానీ మరో ఐసిస్ ఉగ్రవాది ఏకంగా హత్య చేసేందుకు యత్నించిండు. మహమ్మద్ అద్నాన్ ఖాన్ అలియాస్ అబూ ముహారిబ్ అనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన మహమ్మద్ అద్నాన్కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత జడ్జి హత్యకు పతన రచన చేసింది. మరోసారి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ క్రమంలో చాలా ఆశ్చర్యపోయే విషయాలు చెప్పిండు ఆయన. జ్ఞానవాపి కేసులో రవికుమార్ దివాకర్ అనే జడ్జి జ్ఞానవాపి పరిసరాలను లోపల ఇతర నిర్మాణాలను వీడియోగ్రఫీ సర్వే చేయాలంటూ ఆదేశించాడు. దీంతో మహమ్మద్ అద్నాన్ ఖాన్ ఉత్తర్వులు ఇచ్చిన జడ్జి రవికుమార్ దివాకర్ పై కక్ష పెంచుకున్నాడు. చంపేందుకు పూర్తిగా పథక రచన చేసిన తర్వాత అనుకోని రీతిలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేయడంతో హత్య పథకం విఫలమైంది. ఈ 1-2 ఘటనలే కాదు, కొంచెం వెనక్కి వెళ్తే ఇస్లామిక్ ఉగ్రవాదులు ఈ దేశంలో తీర్పులు ఉత్తర్వులు ఇచ్చిన జడ్జిల మీద ఎట్లాంటి దాడులు హత్యలు హత్యాయత్నాలు చేసిరో తెలుస్తుంది. 1989లో జరిగిన ఓ జడ్జి హత్య గురించి చెప్తే ఓవైసీ వ్యాఖ్యల డొల్లతనం మరింత బాగా అర్థమవుతుంది మనకి. 1966లో శ్రీనగర్ పట్టణంలో పట్టపగలు అమర్చంద్ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ను జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ కేసులో జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు మక్బుల్ భట్కు నీలకంఠ గంజు అనే జడ్జి ఉరిశిక్ష విధించిండు. ఈ తీర్పు మీద సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన 1982లో సర్వోన్నత న్యాయస్థానం కూడా తీర్పును సమర్థించింది. దీంతో 1984లో తీహార్ జైల్లో మక్బుల్ భట్ను ఉరితీసింది భారత ప్రభుత్వం. మక్బుల్ భట్కు ఉరిశిక్ష వేశాడన్న కోపంతో 1989లో నీలకంఠ గంజూను శ్రీనగర్ పట్టణంలో హైకోర్టుకు సమీపంలోని హరిసింగ్ స్ట్రీట్ మార్కెట్లో 3 జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. నిజానికి మక్బుల్ భట్ ఉరిశిక్షను 1982లోనే సుప్రీంకోర్టు సమర్థించిన భారత ప్రభుత్వం వెంటనే ఉరిశిక్షను అమలు చేయలేదు. 1984లో జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు బ్రిటన్లో భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రేను కాల్చి చంపడంతో అనివార్యంగా మక్బుల్ భట్ను ఉరితీసింది.